మనిషే ఏలనారంభించినప్పుడు 12 వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించుచు ఇజ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయుచు వచ్చెను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతలకు బలిపీఠములను కట్టించి ఇజ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను. 2 రాజులు 21 అధ్యాయము మొదటి 3 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు అక్టోబర్ 5 సాటర్డే. గుడ్ మార్నింగ్ పడకనిసే సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృప క్షేమములు కలుగును గాక. ఫ్రెండ్స్, ఉదయకాలం మందు మొదటి గడియలో లేవగానే ఈ వాక్యం చదువుతున్నారేంటన్నా అని అనుకోవద్దు. రేపటి దిన ముందు ప్రభరాత్రి భోజనం పాల్గొంపులు పొందుతున్నాం. అంతేకాదు, అనేకులు బాప్తీసాలు సిద్ధపడుతున్నారు. ఫ్రెండ్స్, ఒక్క సత్యాన్ని గ్రహించండి. దేవుడు ఎంతో కృప కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు. ఎవరైతే ఆయన మార్గాల్లో విడువక దావీదు వలె యథార్థంగా అడుగులు వేశారో అట్టడుగు స్థాయి నుంచి దావీదు లేవనెత్తి ఉన్నత శిఖరాల మీద ఎక్కించాడు. ఏసేపు దేవునికి ఇష్టంగా పరిశుద్ధంగా జీవించబట్టి, దేవుని మార్గం అడుగులు వేయబట్టి తీసుకెళ్ళి ఈజిప్ట్ దేశానికి ప్రామిషన్ చేసి పారేశాడు. దానియేలు లొంగలేడు, పాపానికి వంగలేడు, అన్యాచారాలకు లోబడలేడు. కనీసం రాజు తినే ద్రాక్షరసాలు తాగేవాటిని బేసేసుకుని అతను అపవిత్రపరచుడు ఇష్టపడలేడు. కాబట్టి దేవుడు తీసుకెళ్ళి అతన్ని నలుగురు రాజుల కాలంలో ప్రధానమంత్రిని చేశాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనిషి ఎలాంటి పాపిష్టి మనుషులు ఎందరో దేవుని బిడ్డల వంచి చెప్పుకున్నవాళ్ళు. ఈయనెవరు? భక్తుడైన హిజ్కియా. దావీదు వలె యథార్థ హృదయంతో దేవుని వెంబడించిన హిజ్కియా కుమారుడు మనిషే దుర్మార్గంగా జీవించాడు. దేవునికి వ్యతిరేకమైన పనులు చేశాడు. దేవుని మందిరంలో ఆహాజు అంటే మనిషి తాత హిజ్కియా తండ్రి బొమ్మలు పెట్టి అపవిత్రపరిస్తే అవన్నీ హిజ్కియా తీయించేసి ప్రక్షాళన చేశాడు. కానీ మనిషి మళ్ళీ తిరిగి వాటన్నిటిని స్థాపించి దేవునికి అయిష్టంగా చెడ్డ బ్రతుకు బతికాడు. లోకాచారాలు, సాంప్రదాయాలు, సెంటిమెంట్స్, పిచ్చి పిచ్చి పనులను చేసి దేవునికి విరోధంగా జీవించి శాపాన్ని తెచ్చుకున్నాడు. చివరికి దేవుడే పనిష్మెంట్ ఇస్తే, జైల్లో వేస్తే ఇప్పుడు భయపడి లోబడి దిద్దుకుని సరి చేసుకుని మార్పు పొందాడు. ఫ్రెండ్స్, లోకానుసారంగా ఉన్నావా? మనిషిలా లేదా దావీదు వలె హిజ్కియా వలె యథార్థంగా ఉంటున్నావా? యథార్థంగా ఉంటే దేవుని స్తోత్రం. లేదా లోకానుసారంగా ఉన్నావు, సరిదిద్దుకుని సరి చేసుకో. మనిషి మీదకి దేవుడు పనిష్మెంట్ పంపించాడు. అప్పుడే మనిషి పట్టబడి లోబడ్డాడు, దిద్దుకున్నాడు, రక్షణ పొందాడు. యెహోవా దేవుని దేవుడుగా తెలుసుకుని తక్కిన ఆచార్యని బయటకు వచ్చేసాడు. నీ హృదయంలో ఉన్న లోకాన్ని, పాపాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపంతో విడిచిపెడతావా? దేవునికి ఇష్టంగా అడుగులు వేస్తావా? నేను దిద్దుకుంటావా? దైవదీవుని పొందుకుంటాం. శ్రేష్టమైన వర్తమానాలు రేపు సండే అనబోతున్నాం. డోంట్ మిస్ ఇట్. వేలాదికి తరలిరండి, దైవదీవుని పొందవచ్చు. 4 వర్షిపుల్లో ప్రభరాత్రి భోజనం ఉంటుంది. 3వ వర్షిప్ తర్వాత బాప్టిజం కార్యక్రమాలు ఉంటాయి. బాప్టిజం తీసుకునే వాళ్ళు ముందే సిద్ధపడి ఒక జత బట్టలు తీసుకుని రండి. పేర్లు లేకపోయినా సరే అప్పుడప్పుడు పేర్లు ఇచ్చి పార్టిసిపేట్ చేయవచ్చు. ప్రార్థన ఆశ్చర్యకడి నీ కొందనాలు. ఎవరి ప్రార్థనకి ప్రతి బిడ్డను దర్శించి దీవించి కృప చూపించి ప్రతి ఒక్కరిని బలపరచండి. నీ ఆత్మతో నింపండి, చీకటి తొలగించండి. మనిషి ఎలాంటి పాపిష్టి తీర్మాలో ఉండి తీసేసి ఆయన ఒప్పుకొని పశ్చాత్తాపడి నీకు ఇష్టంగా అడుగులు వేసి కృపనివ్వండి. ఎవరు జాబ్లు, ఎవరు జాబ్స్, ఎవరు రైక్స్ ఇవ్వండి. ఎవరికి నెమ్మదిని, ఎవరికి సమాధానం, ఎవరికి అనారోగ్యం స్వస్థపరచండి. ఏ సునామని నీకు స్వస్థత పడే కలుగును కాక, చీకటి తొలగిపోను కాక. ఫార్ ద హోలీ గోస్ట్ మెరాగిల్ చేసి మహిమించండి. ఏ సునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. మీరు వస్తున్నారా? నేను వస్తున్నాను. రండి, చేయి కలిపి లోకాల స్వార్థ నింపుదాం. అనేకులను కలిసి ప్రేరేయించుకున్నారు, అద్భుతాలు ఆశ్చర్యాలు చూస్తున్నారు. అలాగే ప్రామిస్ ల్యాండ్ కోసం ఘనమైన కానుక తెలకుండా అలాంటి వాళ్ళకి వచ్చి కలిసి ప్రేరేయించుకోవచ్చు. రేపటి దిన మన సండే కూడా ఈ వెసులుబాటు ఉంది. కానీ ఈరోజు అయితే ఫ్రీగా నాతో మరి మాట్లాడి నీ సమస్య చెప్పుకునే అవకాశం ఉంటుంది. అలాగే రేపు మన ఆరాధన సమయంలో 4 ఆరాధనలు. మొదటి వర్షిప్ ఉదయం 6 గంటలకి, 2వ వర్షిప్ ఉదయం 8 గంటలకి, 3వ వర్షిప్ ఉదయం 10 గంటలకి, 4వ వర్షిప్ సాయంత్రం 6 to 8:30. డోంట్ మిస్ ఇట్. వేలాది తరలిరండి. 3rd వర్షిప్, 4th వర్షిప్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజనం వసతి కలదు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.